ముచ్చట్లు పట్టుకొచ్చినా కానీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దసరాకు బట్టలు పట్టిస్తుందట సర్కార్, పండగకు ఇనాం ఇస్తున్న పెద్ద సార్. పువ్వు గుర్తోలు చెప్తుండ్రు రోజుకో డేట్, మోడీ సార్ రూటే సెపరేట్. చాయ్ హోటల్ పెట్టిన సత్తి, మొత్తం మోడీ సార్ పేర్లే పెడతా. మోడీ దుకాణము, మోడీ భోజనము, మోడీ అంగడి అంతాను పెడతా. మస్తు గిరాకీ వస్తుంది. మన తెలంగాణలో పెద్ద పండగ దసరా. దుబాయ్ బతకపోయిన వాళ్ళు కూడా పండుగకి ఇంటికి వస్తారు. దసరా అంటే తప్పకుండా కొత్త బట్టలు కొనుక్కుంటారు. మన వాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నంతలా, లేనోళ్ళు లేనంతలా బట్టలు పట్టేపించుకుంటారు. చేతుల పైసలు లేకుంటే సావుకారితాన్ని అప్పు తెచ్చైనా సరే కుట్టించుకుంటారు. అత్తగారింటికి వెళ్ళొచ్చే ఆడబిడ్డలు వాళ్ళ పిల్లలకు కూడా పట్టిస్తారు. మరీ పేదోళ్ళు ఉంటే పాత బట్టలనే ఇస్త్రీ కొట్టించుకొని పండగ నాడు కూడా వేసుకుంటారు. కానీ మళ్ళా దసరాకు ఈ పరిస్థితి ఉండదుగా. ఇక దసరాకు బట్టల ఖర్చు తప్పినట్టే మీకు. పండగకు సీఎం సారే కొత్త బట్టలు పట్టిస్తాడట. ఇంటామెకు చీర, ఇంటైనకు పైంటు బుషోటు, దోతులు కట్టేటోళ్ళకు దోతులు. అవునా? అబ్బా, అయితే నాకు పచ్చ పట్టు చీరే, నాకు జీన్ పాయింటు, నాకు టీ షర్టు అని అప్పుడే లెక్కలు కట్టారు. అందరికి ఇయ్యరది. సర్కార్ పోసిన కంట్రోల్ బియ్యం తినేటోళ్ళకే ఈ ఆఫర్, అది కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే. మన తెలంగాణలో ఒక పద్ధతి ఉన్నది. పండగలకు కొత్త బట్టలు కట్టుకొని బియ్యం పోసుకునుడు. ఈ దసరాకు గా కార్యం సర్కారే జరిపిస్తుంది అన్నట్టు. ఇక పిల్లలకు మీరు కొనుక్కుంటే అయిపోతుంది. ఇప్పటిదాకానైతే 84 లక్షల జంటల లెక్క తేలిందట. 200 కోట్లు ఖర్చు అవుతుందని ఆఫీసర్లు లెక్క కట్టిండ్రట. మరి ఈ పైకమంతా ఎవరికోతుందో తెలిసినా? మన నేతన్నలకే. మగ్గాల మీద నేసిన బట్టలనే పబ్లిక్ కి వంచుతారట. అప్పుడు నేస్టోళ్ళకి పని దొరుకుతుంది, పబ్లిక్ ఏమో బట్టలు ఫిరీగా ఇచ్చినట్టుంటదని ఈ ఉపాయం చేస్తుండన్నట్టు. ఈ లెక్కన చూస్తే దసరా పండుగకు సగం ఖర్చు సర్కారే పెట్టుకున్నట్టే. పండగకు రేషన్ దుకాణంలో మంచి నూనె, గోధుమ పిండి, ఉప్పు పప్పులు ఇస్తుండ్రు. ఇప్పుడు బట్టలు కూడా పెడతాం మన వట్రి. పద్మారావు సార్ ఒక్కడు దయ చూపిస్తే పండగ ఇంకింత జోరుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ఓ నలుగురం ఉన్నాం. ఏదన్నా ముచ్చటుంటే ఇంట్లోనే మాట్లాడుకొని మనం అందరం ఒకటే మాట మీద ఉండాలి. లేదంటే ఇంటి పెద్ద మాట మీదకి వెళ్ళి నడవాలి. అట్లయితేనే ఇంటోళ్ళంతా ఒకటే పట్టు మీద ఉంటారా అని అనిపిస్తుంది చూసేటోళ్లకు. అంతేగాని అన్నో మాట, తమ్ముడో మాట, అయ్యో మాట, తాతో మాట మాట్లాడితే జనంలో పలసగైతారు. మరి మనకే గిట్లుంటే ఇక లీడర్లు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అసొంటిది వాళ్ళు మైకుల ముంగట్నే నోటి బలమంతా చూపిస్తుర్రు. ఈ ఎమ్మెల్యే సార్ తెలుసు కదా, బోండా ఉమా, చంద్రన్నకు కావలసినోడు. నోట్ల రద్దు మీద పెద్ద మాటే మాట్లాడిండు. ఇది తుగ్లక్ రాజ్యాన్ని తలపిస్తుంది. ఆగనట, గంత పెద్ద మాట అంటివేంది సారు? ఇక చిత్తూరు శివప్రసాద్ అన్న ఏషాలు గట్టి పబ్లిక్ గోస అంతా చెప్పబట్టే. మీకు చేతగాక అభి చేయలేక సామాన్యుడి మీద పడి ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవాలనే ఆలోచన లేకుండా తమ్ముళ్ళ ఆటలు పాటలు ఇట్లున్నాయా? అయితే చంద్రన్న సెంటర్ సర్కార్ వేసిన ముఖ్యమంత్రుల కమిటీకి పెబ్బా. పబ్లిక్ కష్టాలు ఎట్లా తీరవాలి, కారట్లు ఎట్లా గీకియాలనో ఐడియాలు ఇవ్వాలి అన్న. ఐడియాలు ఆలోచించే వరకు తమ్ముళ్ళే మోడీ సార్కి ఎంత పబ్లిసిటీ దేవాలో అంతా తెచ్చేటట్టుండ్రు. ఇట్లా నోట్లు రద్దయినాయని తెలిసినప్పుడు చాలా మంది నమ్మలే. అట్లెందుకు చేస్తారు, అదంతా పుకారు ఉన్నట్టుంది అని అనుకున్నారు చాలా మంది. టీవీలో కుద్దు మోడీ సార్ చెప్పింది విన్నాకనే నమ్మిండ్రు. ఇక తెల్లారి పేపర్ల నిండావే వార్తలు రాసినాక అబ్బా మంచిగా అయింది, ఇక పెద్ద పెద్దల పని అయిపోయినట్టే. మా ఓనర్ గాడు గింత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, 100 రూపాయలు తక్కువ ఇచ్చినా తీసుకోడు. ఇక మా వన్ పని అయినట్టే. మంచిగా అయింది. అబ్బా, మా పక్కింటోళ్ళు అయితే 6 నెలలకు ఒకసారి కారు కొంటారు. మాకు డొక్కు స్కూటర్ కూడా లేదు, ఇట్లనే కావాలి, దొంగ పైకం మొత్తం పోతుంది అని మురిసిండ్రట. ఇక 2 రోజులకు చేతుల చిల్లర అయిపోయినాక అబ్బా కొత్త నోట్లు ఇంకా రావా అని అనుకున్నారు. ఇంకో 4 రోజులకు దొంగని పడుతందుకు మమ్మల్ని ఎందుకు గోస పెడుతున్నారు అని అనుకుంటారు. ఇక మొన్న ఫస్ట్ పాలు పోస్టోళ్ళు వచ్చి పైసల కోసం ఇజ్జత్ తీస్తా అంటే ఏ ఊకోరా నాయన గట్టిగానకు అని బతిలాడుకునే కాడికి వచ్చింది. ఈసారి పరిస్థితి కూడా అట్లనే ఉంది. జల్లెడతోని నీళ్లు తెచ్చినట్టే ఉన్నది పో పువ్వు గుర్తోళ్ళ ముచ్చట. నోట్లు రద్దు చేసే నాడు మోడీ సార్ ఏమన్నాడు? ఎవ్వరు భయపడాల్సిన పని లేదు, ఓ 2-3 రోజులల్లా అంత మళ్ళా ఎప్పట్లెక్కనే అవుతుంది అన్నాడు. తెల్లారే బ్యాంకుల కొత్త నోట్ల లోడ్ దిగుతుందేమో అని అనుకున్నారు పబ్లిక్ అంతా. కానీ 25 రోజులైనా బ్యాంకుల ముంగట లైన్లు తగ్గలే. రోజుకిన్ని తిప్పలు ఎక్కువైతున్నాయి కొత్త నోట్లు రాక. బీజేపీ వాళ్ళకు కూడా అస్సలు కథ అర్థమైనట్టుంది. మెల్లమెల్లగా తారీఖులు మారుస్తుండ్రు. కాబట్టి 29 రోజులు ప్రజలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి పెద్ద మనసుతో సహకరించండి.
అబ్బా ఏం చెప్పినావు సారు, మోడీ సార్ ఏమన్నాడు, మీరేమంటుండ్రు? డిసెంబర్ 30 అనేది పాత నోట్లు మార్పించుకునేందుకు ఆఖరి రోజు, అంతేగాని ఆ రోజు దాకా పబ్లిక్ కష్టాలు ఉంటాయని చెప్పలేదు. నోట్లు అందకపోయే వరకు జరుపుకుంటూ పోతుండ్రు అన్నట్టు. నోట్లు తక్కువ చేసి కారట్లు గీకిపియాలంటే షానొద్దులే పడుతుందట. కానీ మొదలు ఈ మాటలు చెప్పలే, పాత నోట్లు ఇచ్చేయాలి, కొత్త నోట్లు తీసుకోవాలి అని చెప్పిండ్రు. మరి ఇప్పుడేమో కారట్లు గీకే మిషన్లని కొత్త కొత్త మాటలు ముంగటేసుకుంటుర్రు. ఇక సెంటర్ పోలీస్ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు సీక్రెట్గా సర్వే చేయించిండేమో. మరి ఎంత లేదన్నా ఇంకో 6 నెలలు పట్టచ్చు మళ్ళా మనం పాత రోజుల్ని చూడాలంటే అని అన్నాడట. ఎందుకు సారు, మీరే మనిషికో మాట చెప్పి పబ్లిక్ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారు. అందరు కలిసి నిక్రంగా ఒక ఖచ్చితమైన తారీఖు చెప్పుండ్రి, అప్పటిదాకా మేము మీటింగ్ చేస్తాం. కానీ చూస్తున్నారు కదా పువ్వు గుర్తు లీడర్లు ఎట్లా జరుపుకుంటూ పోతుండ్రు. బ్లాక్ మనీని బయటికి తీసుకొస్తందుకే అని మొదలు అన్నారు, ఇప్పుడేమో నోట్లు లేకుండా వ్యవహారాలు చేపిస్తున్నందుకు జర్రంత టైం పడుతుంది అంటున్నారు. కానీ మోడీ సార్ అయితే అప్పుడేం చెప్పిండో ఇప్పుడు కూడా అదే చెప్తుండు, అంతే గట్టిగా అంతే నమ్మికతోని. కావాలంటే ఇనుండ్రి. आपने देखा होगा अच्छे अच्छे लोगों के चेहरे पर से चमक चली गई। पूरा दिन मोदी मोदी कर रहे हैं, मोदी मोदी। पहले पूरा दिन करते थे मनी 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 मनी, अभी बोल रहे मोदी मोदी मोदी। అర్థమైందా సార్ ఏమన్నాడు? శ్రీమంతులు ఇదివరకు పైసలు పైసలు అనేటోళ్ళట, ఇప్పుడు మోడీ మోడీ అని అంటుండ్రట. అంటే నల్ల పైకం దాచుకున్నోళ్ళు భయపడుతుండ్రని చెప్తుండు. అవుసారు, ఢిల్లీలుండే పెద్దోళ్ళ కాంచెల్లి గల్లీలుండే ముసలోళ్ళ దాకా అందరూ మోడీ మోడీ అని కలవరిస్తుండ్రు. ఇదేంద్ర దేవుడా, రాను రాను చిల్లర కష్టాలు తప్పుతాయనుకుంటే ఇంకింత పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి దాకా హోటళ్ళు దుకాన్లు షాపింగ్ల కానే తిప్పలుండే, ఇప్పుడు ఇంకో తాన కూడా సురువైంది. ఉన్న కష్టాలు చాలయని గివ్వేంద్ర ఇంకా కొత్తగా అని బాధపడుతున్నారు. మరి కొత్తగా వచ్చిన తిప్పలేందో ఓ పాటి చూడుండ్రి. పెద్ద సడక్ల మీద టోల్ గేట్లు తెరిచిండ్రి. అలా చిల్లర తిప్పలైతుందనే ఇన్ని రోజులు గేట్లు కుల్లా పెడితే మళ్ళీ ఇప్పుడు గవ్వే చిల్లర పంచాదులైనాయి. అందరు 2000 రూపాయల నోట్లు తీయా, కౌంటర్లు ఇయ్యా, వాళ్ళేమో చిల్లర కావాలన్నాడు. 2000 రూపాయలు నోటు ఇచ్చినా కూడా మీరే చూస్తుంటారు, చిల్లర లేదని చెప్తారు. మరి ఉన్నదే గా నోటాయే 2000 తప్పితే 100. 50 టికెట్ కొట్టినోళ్లకు 1950 ఇయ్యాలంటే ఎంతమందికి అని తెచ్చిస్తారు, ఏడికెళ్ళి తెచ్చిస్తారు? ఇట్లా అవుతుందని ముందే ఆలోచన చేసిన వాళ్ళు జర్రని తుషారైనరు. కారట్లు గీకే మిషన్లు తెచ్చుకున్రు. బర్ర బర్ర గీకుడు, రైట్ రైట్ అందోలుడు. సిగ్నల్ లేవో ఏం పాడో, ఒక్కొక్క తాన మిషన్లు కూడా చక్కగా పనిచేయలే. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే పంపించేయండి. అనవసరంగా ఎందుకు పబ్లిక్ ఇబ్బంది పెడతారు? మీరు టోల్ గేట్లు ఓపెన్ చేసుకొని డబ్బులు చిల్లర లేకుండా. చిల్లర తిప్పలతోని కొన్ని టోల్ గేట్ల కాడ ట్రాఫిక్ జామ్లే అయినాయి. ఒట్టిగా ఇడిచిపెట్ట బుద్ధి కాదాయే, ఇద్దామంటే చిల్లర ఉండదాయే. సందుల సడేమియగాళ్ళు ఇట్రోండు అట్రోండు ట్రిప్పులు కొట్టి 2000 నోటుకు సరిపోను చిల్లర ఇడిపించకపోయినరట. 500 నోట్లు వస్తే తప్ప టోల్ గేట్ల కాడ గీ తిప్పలు తప్పేటట్టు లేవు. ఎన్నొద్దులు ఢిల్లీ అంటే అమ్మో, ఆడ దేశాన్ని వెళ్ళే ప్రధానమంత్రి ఉంటాడు, అందరికంటే పెద్ద రాష్ట్రపతి సార్ ఉంటాడు, మన బతుకురాతలు రాసే పార్లమెంటు, మనం గెలిపించిన ఎంపీలు, సెల్ఫీలు దిగేందుకు ఇండియా గేటు, సెల్యూట్ చేసేందుకు ఎర్రకోట, తెల్లోళ్ళు కట్టిన పెద్ద పెద్ద బంగ్లాలు, పేరు అయిన గుళ్ళు, కమ్మటి తిండి పెట్టే హోటళ్ళు, మనోళ్ళు పోతే ఉండేందుకు తెలంగాణ భవన్, ఆంధ్ర భవన్ ఇట్లుంటాయని చెప్పుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు అమ్మో ఢిల్లా అని అంటుర్రు. అగో రాత్రిపూట కూడా బండ్లు బాగానే తిరుగుతున్నాయి కదా అని అనుకుంటుండ్రులే, కానీ ఇది రాత్రి కాదు, పట్ట పగలు. మంచు పొగతోనే ఢిల్లీ పబ్లిక్ రాత్రికి పగలకు తేడా తెలియకుండా అయింది. మంచు మబ్బు మొత్తం కప్పేసింది. ఇక దూరంకెళ్ళి చూస్తే రోడ్ అంతా ఖాళీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఎదురుంగొచ్చే బండ్లు దగ్గరకు వచ్చేదాకా తెలుస్తూనే లేదు. బండ్లు సక్క కనబడక టక్కర్లు కూడా అవుతున్నాయి. బస్సులు రైళ్లు అన్నీ ఆలస్యంగానే నడుస్తున్నాయి. ఇంకా గాలి మోటార్ల ముచ్చటే సపరేట్గా చెప్పాలనా? రోడ్ల మీదనే పోకుండా అయితే ఇక గాలిలో విమానాలు ఎట్లా ఎగురుతాయి? మొత్తం డిపోలనే బంద్ పెట్టి కూర్చున్నారు. ఇక పబ్లిక్ అంతా గరం కోట్లు వేసుకొని ఇక ఎండపొడ ముచ్చటైతే అసలు కంటికే కనబడతలేదు. సూర్యుడు ఎప్పుడు వస్తుండో ఎప్పుడు పోతుండో తేలకుండా అయింది. ఆల్రెడీ అడ్డమైన గాలితోని ఢిల్లీ పెద్ద పరిశాన్ ఉన్నదంటే నడిమిట్లా ఇదోటి మోపైంది. ఈ సార్ ఆగితే సెలరేగిపోతారు, అమ్మో అనేలా బేజారైపోతారు.
ఎల్లా ఏరో ఒకటి అమ్ముకుందాం. ఆహా తాగు, ఇది కలుపు, కాఫీ కలుపు. ఈ పోరడు చాయ్ తాగుతున్నాడా అమ్ముతున్నాడా? తమ్మి రండి బాబు రండి, మోడీ చాయ్ తాగితే కమ్మ ఉంటది, ఖుషి అయిపోతారు జిందగీ మొత్తం. సత్తి నువ్వు చాయ్ అమ్ముతున్నావారా? మోడీ సార్ చాయ్ ఏంది, ఆ తాగితే ఖుషిగా ఉంటుడేంది? జీవితంలో ఖుషిగా ఉండాలంటే మోడీ సార్ సాయనే అమ్మాలి. ఎవరైనా అదరగొట్టేయచ్చు, అమ్మే దమ్ముంటే చాలు. చక్కెరేది ఇదే ఉన్నది, ఇన్నే ఉన్నది. బెల్లం చాయ్ అన్నారమ్మంతా. రే నేను ఆడికి వస్తానంటే నీ దమ్ము గిమ్ము నీ చాయ దుమ్ములో కలవాలి. బంద్ పెట్ట. నీళ్ళల్లో పాలు పోసి చక్కెర ఎక్కువేసే చాయ్ వాళ్ళను, ఏ చటు 2 చాయ్ పట్టుకరా అంటే ఊరికొచ్చే చాయ్ వాళ్ళని అనుకుంటున్నావా? మోడీ చాయ్ వాళ్ళను. సత్తిగా నువ్వు చేసే చాయ్కి రంగు రుచి చిక్కదనం ఉంటుందా మరి? చక్కెర, సాఫత్తా, పాలు 3 గుణాల మోడీ చాయ్. తాగితే ప్రేమ ఎక్కువ, కోపం తక్కువ. ఒక్కసారి తాగి చూడండి. ఇలా పోసుకుందామా? అమ్మో నువ్వు చేసే చాయ్కి కోపానికి పాయరానికి ఏం సంబంధం ఉన్నదిరా? నిన్న వాడిన సాఫత్తను ఫారేయకుండా మళ్ళా ఇయ్యల కూడా చాలేసి వాడే ముఖం దానవు. నీకేమెరక సాయల గురించి? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్టే ఉన్నదిరా. ఇదోటి ముంగడేసుకున్నావు, అట్లా బ్యాంకు కాడికి పోయి రాకపోయినావు. బెంకుకెందుకు? మోడీ సార్ సాయం అమ్మితే చిల్లర రావా? మస్తు వస్తున్నాయి పైసలు, అడిగి ఇంకా చిల్లర వస్తూనే ఉన్నాయి. వేసుకో. 3 సాయలా? అప్పచ్చా ఇంట్లో చాయ్ పెట్టమంటే మాడి మసి చేస్తావు, నీకు చాయ్ పెట్టేస్తుందారా? పెద్ద కథలు కాకపోతే. గుండెల నిండా దేశ బతుకుంటే చాలు, చాయ్ ఆటోమేటిక్ అదే మంచిగా అవుతుంది. చాయ్ మేకింగ్ మంచిగా వస్తుందా? వద్దు తమ్మి, నువ్వు చాయ్ అమ్మ నీకు వచ్చినవారా పట్టణానికి ఏమన్నా? నువ్వు తీన్మార ఆడతలు బంద్ పెట్టి మోడీ తీన్మార ఆడతలు పెట్టు, సూపర్ హిట్ అవుతుంది, మస్తు నాకు వస్తుంది. అదే నడుస్తుంది కదరా, మోడీ సార్ ఆడతలే పొద్దున్న నుంచి పొద్దుమిక దాకా నడుపుతున్నాం, ఇంకేం కావాలి? ఓ బిత్తి దాకా నీకు డెలివరీ పక్క ఫోన్ మోడీ సార్ ఫోటో పెట్టి తీన్మార ఆడతలు చెప్తాము, మస్తు నాకు వస్తుంది అప్పుడు. అయ్యో పిచ్చి సత్తి. పొద్దున్న దాకా ఎట్లా అమ్ముతారో ఏమో, మస్తు భరిస్తున్నారు. నేను పక్క ఫోన్ పోతా, గిరాకి చూడు తక్కువ పోయి లెక్కలు అడుగుతా, మళ్ళీ మొత్తం చిల్లరనే తీసుకో. 500 నోట్లు తీసుకో. నువ్వు అట్లనే అను, నేను మొత్తం మోడీ సార్ పేరే పెడతా. మోడీ భోజనం, మోడీ అంగడి, మోడీ బట్టల దుకాణం అంటాను, సార్ పేర్లే పెట్టుకుంటా అన్ని. నువ్వు అట్లా పోటువలు పెట్టి మోడీ సార్ పేరు వాడుకుంటావంటే నీ ఈపుల పాపయ్యని తీస్తారు సత్తి. ముఖేష్ అంబానీ సారు జియో సిమ్కి మోడీ సార్ ఫోటో పెట్టుకుంటే ఏమనలేవు కానీ నన్ను ఎందుకు అంటున్నావు అక్క? నువ్వు తొందర చేయకు చెప్తున్నావు చూడు. అట్లా మోడీ సార్ ఫోటోని యాడ్లో వాడుకున్నందుకే 500 రూపాయల జర్మానా వేసిండు ముఖేష్ సార్కి, తెలుసా? గన్ని కోట్లు నా ముఖేష్ అంబానీ సార్కే 500 ఫైన్ వేసిండ్రు. నా హోటల్కు 2000 ఫైన్ వేయమాను, కొత్త లోటు ఇస్తా. మోడీ సార్ తెచ్చిందే ఫైన్ కడతా. నీ దుకాణంకి జుర్మానా కాదు, పీకి పందిరేస్తారు, నీ మైల పోలు తీస్తారు బిడ్డ. మోడీ సార్ ఫోటో వాడుకుంటే మళ్ళీ మోడీ సార్ కుయ్యమనిలే కయ్యమనిలేడు. ఫైన్ వేసేటోళ్ళు అప్పుడే రారు, దునియాకి ఎరకైనాక వస్తారు. జియో సిమ్కి పబ్లిసిటీ రావాల్సినంత వచ్చింది కానీ అంబానీలు అంటే డబ్బులు ఉన్నోళ్ళరా, వాళ్ళు ఏదైనా వాడుకోవచ్చు. ఎందుకక్క గట్లా అంటున్నావు? మోడీ సార్ సాయ అమ్ముకొని ప్రధానమంత్రి అయిందంట దేశానికి. నేను మన ఊరికి సర్పంచ్ నన్నగానా? వద్దురా సత్తి, మోడీ సార్ని పైసలు ఉన్నోళ్ళు గౌరవించకున్నా మనం గౌరవించాలి. ఆయన మన దేశ ప్రధాని, అట్లా పోటువలు వాడుకోవద్దు. అట్లా పెట్టుకోదాకా తప్పు అవుతుందా? అక్క ఒక పిలాను నీ ఫోటో మనం పెట్టుకొని సాఫిట్రక్క సాయ అంటా నమ్ముకుంటా, మస్తు గిరాకు వస్తుంది. తప్పైంది సార్, తీసేస్తున్నా. మంచిగా చేపించుకొచ్చింది దాన్ని. నీ బొంద గిరాకు వస్తుంది, నా పేరు మీద చాయ్ పెడితే ఎవరు తాగుతారా? చక్కగా అవన్నీ బంద్ పెట్టి ఇంటికో. ఆహా, పబ్లిసిటీ అంటే వర్మ సారే. ఏది చేస్తే తీర్మార్ అవుతుందో అదే చేస్తాడు, ఏది మాట్లాడితే పబ్లిసిటీ వస్తుందో అదే మాట్లాడతాడు. ఇంటున్నోళ్ళు చూస్తున్నోళ్ళు ఏమనుకుంటారో అని అసలుకే పట్టించుకోడు. అసలు పట్టించుకుంటే వర్మ సారే కాదు. మరి ఇప్పుడు గీసార్ ముచ్చట ఎందుకంటే ఇందుకు ఘోరాలు సినిమాలు తీసే వర్మసారు వంగవీటి పేరుతోని కొత్త సినిమాడు తీసిండు. వంగవీటి రంగ అంటే ఒకప్పుడు బెజవాడల పెద్ద తోపు, మనోడు ఏది చెప్తే అదే నడవాలి. అట్రోకు దేవినేని నెహ్రూ. అయితే ఈ సినిమాలో మా నాయనను తక్కువ చేసి చూపించిండ్రని రంగ కొడుకు రాధా కోర్టుల కేసేసిండి ఈ సినిమాని ఆపేయాలని. మొదలైతే సినిమా చూడు అని సినిమాని చూపించిండట. నాకున్న ఆలోచన, నాకున్న అభిప్రాయాలు, నాకున్న అధ్యక్షత నేను చెప్పాను. మరి ఇంకో గ్రూప్ లీడరు నెహ్రూ సార్ని కూడా కలవాలి కదా, వాళ్ళింటికి కూడా పోయిండు. ఈడ కూడా సినిమా ఆడిపించిండట కంప్యూటర్లా. ఆయన నన్ను మహాత్మా గాంధీని చేస్తాడో దేవదాసుని చేస్తాడో నాకేం తెలుసు. ఆయన ఒక డైరెక్టర్, ఆయన ఒక ప్రొడ్యూసరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ బిజినెస్లో రూపాయి వచ్చేటట్టుగా వాళ్ళు చూసుకుంటున్నారు.
సినిమాలో నన్ను ఎట్లా చూపించినా నేను ఫీల్ గానని కుల్లా చెప్పేసిండు నెహ్రూ సారు. మరి వర్మ గారు ఏమంటారో? ఎవరో సినిమా తీస్తే మళ్ళీ విలేదాలు బయటకు వస్తా అంత మూర్ఖులు నాకు తెలిసి ఎక్కడ ఉండదు. నా సినిమా నా ఇష్టం, మీకు ఇష్టమైతే చూడుండ్రి లేకుంటే లేదు అనే వర్మ సారు ఎవ్వరు చెప్పినా వినడు. ఆయనది ఆయననే, ఇది ఎట్లా తీస్తాడు? అయిపోయినాయి, నేను వేస్తా మరి. తడా